అయ్యో అక్క, ముని వాళ్ళ నాన్న కూడా కష్టపడే కొట్టు పెట్టారు. ఇప్పుడేమో కొట్టు ఖాళీ చేయమని చెప్తున్నారు. ఉన్నట్టుండి ఎలా ఖాళీ చేయగలని చెప్పు? నువ్వు చెప్పొచ్చు కదా అద్దెస్తున్నావు అని. అన్ని రకాలుగా చెప్పి చూసామక్క, కానీ ఒప్పుకోవడం లేదు. అదే కాకుండా మంచి లొకేషన్లో మనకు కొట్టు దొరకాలి కదా. అన్నీ సర్దుకుంటాయిలే, నువ్వేం కంగారు పడకు. సరే అక్క, నేనెళ్ళొస్తాను. మీ అందరికీ నమస్కారం. నేను ఇన్స్పెక్టర్ ఆదిల్ ఖాన్ని. ఖాయం పెట్రోల్ దస్తక్కి మీకు స్వాగతం. పోలీస్ డిపార్ట్మెంట్ మీకోసం 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది, కానీ ప్రతి సెకండ్ మీతోనే ఉండలేం. మీరెంత సేఫ్గా ఉన్నారన్నది చాలా సందర్భాల్లో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నిత్య జీవితంలో మనం మన కష్టాల్ని సుఖాల్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. మనం ఒక విషయం గురించి ఆలోచించడం లేదు. మనం అలా పంచుకునే విషయాల్ని ఎవరైనా తప్పుగా ఉపయోగించవచ్చు. ఈరోజు ఈ కేసు మీకు చూపించడానికి కారణం అదే. ఈ కేసు సహాయంతో మిమ్మల్ని మీరు, మీ కుటుంబాన్ని, మీ చుట్టూ ఉన్న వారిని ఎలా కాపాడొచ్చో తెలుసుకుంటారు. అరే, తలుపు తెరిచుంచారేంటి? పిల్లలకి ఎన్నోసార్లు చెప్పాను తలుపు క్లోజ్ చేసి ఉంచాలి అని. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు. వీళ్ళకి బాగా అల్లరి ఎక్కువైపోయింది. ఎక్కడున్నారు? ప్రతాప్, మేఘా, మేఘా, పాపా, ఎవరమ్మా అది? ఎందుకమ్మా ఏమి మాట్లాడడం లేదు? సార్ పైన. సార్, ఇది జరిగినప్పుడు నేను ఆఫీసులో ఉన్నాను. నా కొడుకే నాకు ఫోన్ చేసి చెప్పాడు. బాబు, మీ డాడీకి ఫోన్ చేసావా? అక్కా, అక్కా నేను గెలిచాను. అక్కా, నేను 49 రన్స్ చేశాను. అక్కా, ఇక్కడ ఎవరున్నారు? వాడు వచ్చినప్పుడు ఎవరూ లేరు, కానీ మేఘ ఏమీ మాట్లాడడం లేదు, ఎవరి గురించి చెప్పడం లేదు. అమ్మాయి డ్రెస్కి రక్తం అయింది. నీకు దెబ్బ తగిలిందమ్మా? లేదు సార్, తనకు దెబ్బ తగలలేదు. ఒకవేళ మేఘ వాళ్ళ అమ్మ శవం మీద పడి ఏడ్చినప్పుడు బ్లడ్ అంటుకుని ఉండొచ్చు. ఏదైనా దొంగతనం? లేదు సార్, అటువంటిది ఏమీ జరగలేదు. ఈ పని ఎవరు చేస్తుంటారో? మీకెవరి మీద అనుమానం ఉందా? ఈ పని ఎవరు చేస్తుంటారో? నాకేమీ అర్థం కావటం లేదు సార్. ఇలా చూడండి, ఈ అమ్మాయిని హాస్పిటల్ తీసుకువెళ్ళండి. చాలా బ్రూటల్ మర్డర్ సార్. మల్టిపుల్ స్టాబింగ్ చేశాడు. ఇంట్లో మర్డర్ వెపన్ దొరకలేదు సార్. చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేశాను. చుట్టుపక్కల ఎవరో ఈ ఇంట్లోకి ఎవరో రావడం చూడలేదండి సార్. అలాగే ఎలాంటి అరుపులు కూడా వినిపించలేదని చెప్పారు.
దారుణమైన మర్డర్ జరిగింది. ఎవరు ఏమీ చూడలేదు, ఏమీ వినలేదు. వీళ్ళు ఏదో దాస్తున్నారు. సార్ ఇంటి బయట సీసీటీవీ కూడా లేదు సార్. దొంగతనం అయితే జరగలేదు. జరుగుంటే ఏదో ఆధారం దొరికేది. మీ అతని భార్య రిలేషన్షిప్ గురించి తెలుసుకోండి. వీలైనన్ని ఎక్కువ ఆధారాలు సేకరించండి. నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ పాపను చూస్తాను. ఈ కేసుకి ఆ పాప సాక్ష్యం చాలా ముఖ్యం. తను ఎవరైనా ఏమైనా చేయొచ్చు. మీరు ఏమంటున్నారు? అలా అనకండి, అటువంటిది ఏమీ జరుగుండదు. డాక్టర్, ఆ పాప ఎలా ఉంది? సార్, ఆ పాపను ఎవరో రేప్ చేశారు. మీకెంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఆ క్రిమినల్ని త్వరగా పట్టుకోవాలి అంటే మేము ఆ పాపతో మాట్లాడాలి. ఆ పాప ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేదు. మీరు చెప్పండి, బాగా ఆలోచించండి. ఏదైనా దురుద్దేశంతో మీ భార్య మీ పాప వెనకాల ఎవరైనా తిరుగుతున్నారా? లేదు, అలా నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఇలా జరుగుతుందని నాకేమీ అర్థం కావటం లేదు సార్. శర్మ సార్, రతన్ గ్యాస్ ఏజెన్సీ యూనిఫామ్ షర్ట్ దొరికింది. దాని మీద రక్తపు మరకలు ఉన్నాయి. రతన్ గ్యాస్ ఏజెన్సీయా? అవును సార్. పైగా బ్లడ్ ఫ్రెష్గా ఉంది. శర్మ, ఆ షర్ట్ మీద ఉన్న బ్లడ్ని నేహా బ్లడ్తో మ్యాచ్ చేసి చూడండి. ఇంకో విషయం, పాపను రేప్ చేశారు. పాపతో పాటు నేహను కూడా రేప్ చేసి ఉండే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుందో చూడండి. ఓకే సార్. ఇలా చూడండి. రతన్ గ్యాస్ ఏజెన్సీలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పనిచేస్తున్నారా? రతన్ గ్యాస్ ఏజెన్సీ? అవును. లేదు సార్, నాకు అక్కడ ఎవరూ తెలీదు. ఏం జరిగింది సార్? మీ ఇంటి పక్కన ఓ డ్రెస్ దొరికింది. అది రతన్ గ్యాస్ ఏజెన్సీది. దానికి బ్లడ్ అంటుకుంది. తెలుసున్న వాళ్ళు ఎవరూ లేరు, కానీ మాకు సిలిండర్ అక్కడి నుంచి వస్తుంది. నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ప్రాతకు అడిగాడు. అదేంటి? బ్రెడ్డా? మమ్మీ, నిన్ను పూరి బంగాళదుంప కోసేయమని చెప్పానా? కానీ ఎందుకు బ్రెడ్ బటర్ ఇచ్చావు? నేను ఇది తినను. ఇప్పుడు ఇదే తినాలి, ఎందుకంటే గ్యాస్ అయిపోయింది హీరో. గ్యాస్ అయిపోయిందా? 2 సిలిండర్స్ ఖాళీ అయిపోయా? నేను మీతో చెప్పాను కదా గ్యాస్ బుక్ చేయమని, మీరు మర్చిపోయారా? అరే, నేను బుక్ చేశాను కదా. కానీ గ్యాస్ రాలేదు కదా. ఒకవేళ ఇలా జరుగుంటుందేమో. డెలివరీకి వచ్చిన అతను అవును సార్, బుక్ చేసింది సునీల్ శర్మ గారే సార్. డెలివరీకి ఎవరు వెళ్ళారు? సార్, ఇంకా డెలివరీ పెండింగ్లోనే ఉంది సార్. నిజానికి 2 రోజుల క్రితమే ఇవ్వాల్సింది. సరే, రాజ్ కేశవ్, ఈ ఏరియాలో మీ ఏజెన్సీ ఎక్కడెక్కడ డెలివరీ చేసిందో ఆ లిస్టు మొత్తం నాకు కావాలి. ఓకే సార్. సార్, ఆ షర్ట్ మీద ఉన్న బ్లడ్ నేహా బ్లడ్తో మ్యాచ్ అయింది సార్. అలాగే రతన్ గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే 4 డెలివరీ బాయ్స్ని తీసుకొచ్చాను సార్. 2 రోజుల క్రితం వాళ్ళు ఆ ఏరియాలోనూ పక్క ఏరియాలోనూ డెలివరీకి వెళ్ళారు సార్. వాళ్ళు లాకప్లో ఉన్నారు. మీ 4లో సునీల్ శర్మ గారి ఇంటికి వెళ్ళింది ఎవరు? చెప్పండి సార్, సునీల్ శర్మ గారికి డెలివరీ చేయడానికి ఆ రోజు నాకు సిలిండర్ దొరకలేదు సార్. నువ్వు డెలివరీ చేయడానికి వెళ్ళలేదు, నేరం చేయడానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? నువ్వు వెళ్ళావా? లేదు సార్, నేను వెళ్ళలేదు సార్. ఒక్కటి మాత్రం నిజం, మీ 4లో ఒకరు మాత్రం వెళ్ళారు. ఒకరు ఇంకొకరిని కాపాడడానికి ప్రయత్నిస్తే మొత్తం 4 ఇరుక్కుంటారు. ఆలోచించుకోండి. సింగ్ సార్, వీళ్ళని బాగా ఆలోచించుకోనివ్వు. వీళ్ళ బ్రెయిన్ సరిగా పనిచేయటం లేదు. కొంచెం పనిచేసేలా చేయి. చెప్పండి. వీళ్ళలో వాడున్నాడా? గుర్తు తెచ్చుకోమ్మా. మేఘమ్మా? ఎవరు? చెప్పమ్మా. మేఘ పేడకలకంది. తను సిలిండర్ డెలివరీ బాయ్స్లో ఒక్కను కూడా ఐడెంటిఫై చేయలేకపోయింది. వాళ్ళు కూడా తప్పు ఒప్పుకోలేదు.
మేఘతో పాటు వాళ్ళమ్మ నేహాను కూడా రేప్ చేశారని మేము సందేహించాం. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ మా అభిప్రాయాన్ని మార్చింది. సార్, పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం నేహాని రేప్ చేయలేదు. ఆవిని మధ్యాహ్నం 3 గంటలకి మర్డర్ చేశారు. ఇది 2.5 గంటల ఫుటేజ్. నేహా వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయింది. రివెండ్ చెక్. పాస్ చే. అతను రతన్ గ్యాస్ ఏజెన్సీ షర్ట్ వేసుకున్నాడు. అవును సార్, కానీ వీడిని చూస్తే వాళ్ళకన్నా వీడు డిఫరెంట్గా ఉన్నాడు. వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేశాను సార్. వాళ్ళందరూ ఆ టైంలో వేరే చోటున్నారు. మరి ఇతనెవడో? అతని షూ చూడు, తెల్లగా మెరుస్తోంది, చాలా నీట్గా ఉంది. డెలివరీ బాయ్ షూస్ అంత నీట్గా ఉంటాయా? నిజమే సార్, షూ చాలా కాస్ట్లీగా బ్రాండెడ్గా ఉంది. ఒకవేళ ఎలా జరిగి ఉండొచ్చు సార్. వాడు ఆ ఇంట్లోకి చొరబడ్డానికి ఆ ఏజెన్సీ యూనిఫామ్ వేసుకుని వెళ్ళాడనిపిస్తోంది సార్. అయితే ఇతనెవరో కానీ ఇతనికి తెలుసు నేహా వాళ్ళ ఇంటికి సిలిండర్ వస్తుందని. ఆ వంకతో ఇతను ఇంటి లోపలికి వెళ్ళుంటాడు. చూడమ్మా, ఇతనేనా మీ అమ్మని చంపింది? మేఘ, నన్ను అలా వదిలేయండి ప్లీజ్. ప్లీజ్ మీరందరూ కాస్త బయటికి వెళ్ళండి. సిస్టర్ వెళ్ళండి, కాస్త బయటికి పంపండి ప్లీజ్. అమ్మా పడుకో పడుకో, ఏం కాదమ్మా, ఏం కాదు. ప్లీజ్ రిలాక్స్ రిలాక్స్ అమ్మా. చూడండి మేడం, షాప్నే ప్రైమ్ లొకేషన్లో ఉంది. దీనికి దగ్గరలో మంచి ఏరియా కూడా ఉంది. కొట్టు భలే సాగుతుంది. ఇప్పుడు మీకు షాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. అరే రే, తాళాలు తీసుకురావడం మర్చిపోయానే. 2 నిమిషాలు ఆగండి, ఇప్పుడే వెళ్ళి తాళాలు తీసుకొస్తాను. ఓకేనా? త్వరగా వెళ్ళి తీసుకురా, మా అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది. సరే అండి, ఇప్పుడే వస్తాను, కొంచెం ఆగండి. హాయ్ మున్ని. హాయ్ అంకల్. మమ్మీ ఏది? అమ్మ షాప్ చూడడానికి మార్కెట్కి వెళ్ళిందమ్మా. నువ్వు నాతో వచ్చావంటే అక్కడికి తీసుకెళ్తాను. వెళ్దామా? మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది. వెళ్దామా? రా రా. సార్, మేఘా భయపడ్డం చూస్తుంటే ఆ అమ్మాయిని రేప్ చేసింది, వాళ్ళ అమ్మని చంపింది ఒకరే అనిపిస్తోంది సార్. మేఘా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏ విషయం తెలియలేదు, అంటే క్రైమ్ మోటివ్ ఉన్నట్టుగా. శర్మ, ఇంట్లో ఇద్దరున్నారు. 12 ఏళ్ల మేఘ, 35 ఏళ్ల వాళ్ళమ్మ నేహ. ఈ పాపని రేప్ చేశారు, వాళ్ళమ్మని చంపేశారు. వీడెవడో చైల్డ్ మొలాస్ట్ అయి ఉంటాడు. అంకుల్, మా మమ్మీ నన్ను మార్కెట్కి తీసుకురమ్మందని కదా నువ్వు చెప్పావు, కానీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అరే రీచ్ కాబోతున్నావు అమ్మా, దగ్గరలోనే ఉన్నావు. పద వెళ్దాం, పద. ఈ ఫోటో అన్ని స్టేషన్స్కి పంపించు. ఇంతకు ముందు ఫైల్ అయిన చైల్డ్ మాలిస్టర్స్, రేప్ కేస్ ఫైల్స్ మొత్తానికి క్షుణ్ణంగా చెక్ చేయాలి. అతను సీరియల్ చైల్డ్ మాలిస్టర్ అయి ఉంటాడు. మనం ఆ లీడ్స్తో ఆ నేరస్తుడెవడో కనిపెట్టచ్చు. రైట్ సార్. మున్ని,
మున్ని చూడు బాబు, నువ్వు మా మున్నిని చూసావా? లేదు. మున్ని, చిట్టి, నువ్వు మా మున్నిని చూసావా? చూడలేదు. చూడలేదా? మున్ని, అంకుల్ నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ఇక్కడ ఏ మార్కెట్ లేదు. నేను వెళ్తున్నా. ఏమండి, ఇటు చిన్నపిల్ల రావడం చూసారా? లేదు. సార్, మా అమ్మాయి మున్ని. రిలాక్స్. ఏమైందో చెప్పండి. సార్, మా అమ్మాయి మున్ని ఎక్కడా కనిపించట్లేదు సార్. సార్, ఆ వైట్ షూ వేసుకున్న వాడి సీసీ ఫుటేజ్ని అన్ని స్టేషన్స్కి పంపాను. దానికి రిలేటెడ్గా ఏ అప్డేట్స్ రాలేదు. కానీ ఆ స్టేషన్స్ నుంచి చైల్డ్ మొలాస్ట్ ఇంకా రేప్ కేసెస్ వచ్చాయి సార్. ఇప్పటి వరకు సాల్వ్ అవ్వలేదు. ఇంకో ముఖ్యమైన విషయం సార్, వీటన్నిటికీ సంబంధం ఉంది. ఇవన్నీ గురువారమే జరిగాయి. గురువారమా? ఈ అమ్మాయి మేఘ రేపు వాళ్ళ అమ్మ నేహ హత్య కూడా ఆ రోజే కదా జరిగింది? అవును సార్. మేఘా ఇంకా వాళ్ళ అమ్మ కేసు తర్వాత రామ్నగర్ స్టేషన్ నుంచి మున్ని అనే చిన్నపిల్ల కేసు వచ్చింది సార్. ఈ పాపని రేప్ మాత్రమే కాదు సార్, చంపేశాడు కూడా. అది కూడా పోయిన గురువారం. గురువారం అనే కామన్ కనెక్షన్ చూస్తుంటే ఇది సీరియల్ మొలెస్టేషన్లా ఉంది. శర్మ, ఇప్పటి వరకు ఎన్ని కేసులు అయితే వచ్చాయో ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకో. నేను రామ్నగర్ వెళ్ళి ఈ మున్ని కేసుని ఇన్వెస్టిగేట్ చేసే టీంని కలుస్తాను. మా ఇంట్లో నన్ను ఎందుకు బంధించుంచారు? నన్ను వదిలే ప్లీజ్, నన్ను వదిలే ప్లీజ్. సార్, మొన్ని వాళ్ళ నాన్నగారు అద్దెకొక షాప్ చూస్తున్నారు. ఆ రోజు సాయంత్రం అతని ఇంటికొచ్చాడు. ఎవరు మీరు? మొన్ని వాళ్ళ నాన్నే తన్ని పంపించారని చెప్పాడు. ఆయన బిజీగా ఉన్నారు, మీరొచ్చి చూడండి అని చెప్పాడు. మొన్ని, నేను షాప్ చూడడానికి వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉండు, సరేనా? త్వరగా వచ్చేస్తాను. నేను వాడి మాటలు నమ్మి వెళ్ళాను సార్. ఇంటికొచ్చి చూస్తే నా కూతురు కనిపించలేదు. ఆ తర్వాత మొన్ని వాళ్ళ నాన్న నేనెవరిని పంపించలేదని చెప్పారు. నాకు ఖచ్చితంగా తెలుసు సార్, వాడే నా కూతుర్ని. సార్, అతను ఆ షాప్ అతికిస్తారని అబద్ధం చెప్పి ఆమెను తీసుకువెళ్ళాడు. ఎందుకంటే దాని ఓనర్గా ఆలోచనే లేదట. మేము ఈ ఏరియాలో ఉన్న అందరు బ్రోకర్స్ని ఎంక్వైరీ చేసి చూసాం, కానీ వాడు ఈ ఏరియాకి చెందినవాడు కాదనుకుంటాను. నాన్న, నేను బానే ఉన్నాను. ఆఫీస్లో ఉన్నావా? లేదు నాన్న, ఈరోజు నేను లీవ్ పెట్టాను. ఒంట్లో బాగాలేదమ్మా? నాన్న, నాకు ఒంట్లో బానే ఉంది. నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే అమ్మా. పదమ్మా. అమ్మా, లోపలికి పద. అమ్మా, మేఘా, అమ్మా, మేఘా, ఏం లేదు, ఏం లేదమ్మా, ఏం లేదు, భయపడకు. నేను నీ దగ్గరే ఉన్నానుగా. ఏం భయపడకు, ఏమీ కాదు, రా. ప్రతాప్, మేఘా, నేను మార్కెట్కి వెళ్తున్నాను. మేఘా, గ్యాస్ వాళ్ళు వస్తే ముందు నాకు ఫోన్ చేయాలి. నాకు చెప్పకుండా డోర్ ఓపెన్ చేయకూడదు. ప్రతాప్, అక్కన ఒంటరిగా వదిలేసి నువ్వు బయటకు వెళ్ళి ఆడుకోకూడదు, సరేనా?
ఓకే మీరిద్దరు చదువుకోండి, నేను త్వరగా వచ్చేస్తాను. అక్క అక్క నీకు చెప్పాను కదా ఈ రోజు నాకు మ్యాచ్ ఉందని. అమ్మ బయటికి వెళ్ళొద్దని చెప్పింది కదా, పిలవమంటావా? వద్దు ప్లీజ్ అక్క, వెళ్ళనివ్వు. నేను ఖచ్చితంగా మ్యాచ్ ఆడాలి. అక్క అక్క ప్లీజ్ అక్క, వెళ్ళనివ్వు అక్క, ప్లీజ్ అక్క. సరే వెళ్ళు, కానీ అమ్మ వచ్చేలోపు వచ్చేయాలి. సరే థ్యాంక్స్ అక్క. అమ్మకు చెప్పొద్దు. సరే అమ్మ వచ్చేలోపు వచ్చేయి. ప్రతాక్, ఇదంతా నా తప్పే నాన్న. నేను మ్యాచ్కి వెళ్ళకుండా ఉండాల్సిందానా? ఐఎమ్ సారీ. మేఘ వాళ్ళ ఇంటికి సిలిండర్ రావాలి అంటే వీడెవడో సిలిండర్ బాయ్ యూనిఫామ్ వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ముని వాళ్ళ అమ్మ నాన్న షాప్ వెతుకుతున్నారు. క్రిమినల్ బ్రోకర్గా మారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అయితే ఒకటి, ఈ క్రిమినల్ ఎవరో గానీ ముందుగా ఆ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాడు, తర్వాత మాటలు కలుపుతున్నాడు, అప్పుడు టార్గెట్ చేసుకుంటున్నాడు. ప్యాటర్న్ ఒకేలా ఉంది. క్రిమినల్ కూడా ఒకటే అయి ఉండొచ్చు. సార్, మున్ని వాళ్ళ అమ్మ చెప్పిన దాన్ని బట్టి స్కెచ్ వేశాను సార్. ఆవిడ సరిగ్గా చూడలేదట, కానీ వీడు కూడా వాళ్ళలాగా వైట్ షూ వేసుకున్నట్ట. సార్, మిగతా స్టేషన్స్ నుంచి కూడా వేరే వేరే సీసీటీవీ స్కెచెస్ వచ్చాయి సార్. ఇందులో సస్పెక్ట్స్ అందరూ వేరువేరుగా ఉన్నారు సార్. అందరూ ఒకేలా లేరు సార్. ఇదేదైనా గ్యాంగ్ పని అనుకుంటున్నావా? గురువారం మాత్రమే పిల్లల్ని వేటాడుతున్నారు. క్రిమినల్ మనం ఊహించిన దానికంటే కిరాతకుడు. రేపు మొలస్టేషను 30 కేసులు, మొత్తాన్ని ఒకే ప్యాటర్న్. సంఘటన జరిగే రోజు కూడా ఒకటే, గురువారం. కానీ క్రిమినల్ ఒకడా లేదంటే ఓ గ్యాంగా? ఈ విషయం మాకింకా అంతుపట్టలేదు. క్రిమినల్ ఎంతో ధైర్యశాలి. ఈ కేసులన్నింటిలోని సిమిలారిటీని చూసి డీసీపీ గారు ఈ కేసులన్నింటినీ ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్తో ఓ టీంని ఫామ్ చేశారు. అది నా నేతృత్వంలో ఓ కంబైన్ మిషన్. ఇంతవరకు ఎన్ని కేసులైతే వచ్చాయో వాటన్నిటినీ మేము క్లోజ్గా అబ్జర్వ్ చేశాం. మేఘా, మున్ని లాంటి ఎంతోమంది చిన్నపిల్లల జీవితాలు చితికిపోయాయి. మేము విక్టిమ్ ఫ్యామిలీస్ని కలుసుకుని అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. కానీ చాలా కుటుంబాలు ఈ ఇన్సిడెంట్ గురించి మళ్ళీ చెప్పడానికి ఇష్టపడలేదు. కొన్ని ఫ్యామిలీస్ అయితే మా మీద కోపడ్డారు. మా పని మేము సరిగ్గా చేయలేదని మమ్మల్ని విమర్శించారు. సిచ్యువేషన్ ఏమైనప్పటికీ రేప్ అండ్ మొలస్టేషన్ కేసులు 20కి పైగా అన్సాల్వ్డ్గా ఉన్నాయి. ప్రజలకి నమ్మకం కలిగించాలి. అది మా పైనున్న పెద్ద బాధ్యత. మళ్ళీ ఇవి పునరావృతం కాకుండా మేమెన్నో స్ట్రాటజీస్ అమలు చేస్తున్నాం. సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి మనం ప్రతి ఏరియాలో ఉన్న స్కూల్స్కి వెళ్ళి టీచర్స్, పేరెంట్స్ అండ్ గార్డియన్స్ని కలవాలి. క్రిమినల్ వివిధ రూపాల్లో వెళుతున్నాడు. సో ఆటో రిక్షా డ్రైవర్స్ ఇచ్చే లీడ్స్ మనకెంతో ఉపయోగపడతాయి. మనం ఎలాగైనా సరే క్రిమినల్ని పట్టుకోవాలి. దానికోసం మనం ఎంతైనా కష్టపడాలి. ఈజ్ దట్ క్లియర్? yes sir. క్రిమినల్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండటం కోసం మేము ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము 10,000 ప్యాంప్లెట్స్ పంచాం. మా టీం చాలామందితో పర్సనల్గా మాట్లాడింది. మీకు ఎక్కడైనా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పాం. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ క్రిమినల్ ఎవరో తెలుసుకునేందుకు మాకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. అలాగే చిన్నారులకి ఆ రాక్షసుడి బారి నుంచి రక్షణ లేదు. నేను బాత్రూమ్కి వెళ్ళాలి. శర్మ, ఇది గ్యాంగ్ పని అనుకుంటున్నావా? కానీ ఈ క్రైమ్స్ అన్ని ఓ గ్యాప్ తర్వాత జరుగుతున్నాయి. కాబట్టి క్రిమినల్ ఒక్కడే అయి ఉండొచ్చు. ఒక క్రైమ్ చేసిన తర్వాత వాడు వేషం మారుస్తున్నట్టున్నాడు. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు సార్, వీడు ఒకడా లేక గ్యాంగా అని. అది తెలుసుకోవడానికి మనం కూడా మన పద్ధతులను మార్చుకోవాలి. క్రిమినల్ ఎవరినైనా టార్గెట్ చేయడానికి ముందు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాడు. ఇంకొక విషయం, ఆ ఏరియాకి వెళ్తున్నాడు, అంతా తిరుగుతున్నాడు, అన్నీ తెలుసుకుంటున్నాడు. మనం పని చేద్దాం, ఆ ఫుటేజ్ని ఇంకోసారి స్టడీ చేద్దాం. ఏదో ఒక ఫుటేజ్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా క్యాప్చర్ అవుతుంది. అందులో మనకి ఏదైనా క్లూ దొరకచ్చు. సార్, 20 కేసులు పైగా ఇంత ఫుటేజ్ కష్టమే, కానీ తప్పదు. మరి సీసీటీవీ ఫుటేజ్తో పాటు మనం అన్ని ఏరియాల డంప్ డేటాని స్టడీ చేయాలి. క్రైమ్స్ అన్ని గురువారమే జరుగుతున్నాయి. క్రిమినల్ ఒక్కడో లేదా గ్రూపో తెలియదు, కానీ వాడికి గురువారమే లీవ్ అనుకుంటా. గురువారం లీవ్ ఇచ్చే ఆఫీసులు ఏమేమి ఉన్నాయి, ఎవరైతే ఆ రోజు లీవ్లో ఉంటారో అన్ని వివరాలు తెలుసుకోండి. మనం అవన్నీ కలెక్ట్ చేసి తీరాలి. మన మొదటి కర్తవ్యం క్రిమినల్ ఒక్కడా లేదా ముఠా అన్నది తెలుసుకోవడం. అర్థమైందా?
సార్ మొత్తం 20 ఏరియాలు 24/7 సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేశాను సార్. అన్ని ఏరియాల్లోని డంప్ డేటాలో 2 కోట్ల నెంబర్స్ ఉన్నాయి సార్. చాలా ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి సార్. క్రిమినల్స్ చాలా దూరం వెళ్ళిపోయారు. కానీ శర్మ, మన రేస్ ఇప్పుడే మొదలైంది. మనం ఎలాగైనా సరే వాళ్ళని ఓడించాలి. అమ్మా అలిషా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ నాన్న ఫోన్ చేశాడు, రా మాట్లాడు. హలో నాన్న, నేను మీకు గిఫ్ట్ పంపించాను, మీకు అందిందా? అందిందమ్మా. దానికి థ్యాంక్స్ చెప్పడం కోసమే నేను ఇప్పుడు ఫోన్ చేశాను. నాకు థ్యాంక్స్ ఏం వద్దు, మీరు వస్తున్నారు కదా నా బర్త్డేకి. అవునమ్మా, వస్తున్నాను. నానమ్మ, డాడీ నా బర్త్డేకి వస్తున్నారు. సూపర్ అలీషా. అలీషా నాన్న బర్త్డేకి వస్తున్నాడా? అవును. ఏది నాకివ్వు. నమస్కారం సార్. చెప్పు. ఈసారి వస్తున్నావా లేక? నేనెంత బిజీయో నీకు తెలుసు కదా. అక్కడ నువ్వు అమ్మ ఉన్నారు కదా అలీషాని చూసుకోవడానికి. తప్పకుండా అంతా నేను చూసుకుంటానులే. ఇదిగో నువ్వు మాట్లాడు. హలో నాన్న, బాయ్. ఐ లవ్ యూ బేబీ. సరే బాబు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఉంటాను. సరే అమ్మా, నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. సార్ మొత్తం 20 ఏరియాల్లోనూ 4 hours ఫుటేజ్ చూసాను సార్. ఐడెంటిఫై చేసిన సెలెక్టెడ్ క్లిప్స్ ఇవి. ఈ క్లిప్స్ అన్నిటిలోనూ క్రిమినల్ హూడీ పెట్టుకున్నాడు. కానీ ఓ కామన్ విషయం ఉంది, అది వాడి నడక. అన్నిటిలోనూ ఎడమకాలు ఈడుస్తూ నడుస్తున్నాడు. దీని ప్రకారం చూస్తే గ్యాంగ్ కాదు సార్, వాడు ఒక్కడే కాబట్టి టార్గెట్ చేయడం తేలిక. క్రైమ్ జరిగిన చోట డంప్ డేటాలో కామన్ నెంబర్ ఏదైనా ఉందా? సార్ 2 కోట్ల నెంబర్స్ ఉన్నాయి. అందులో కామన్ నెంబర్ని తీయడం చాలా కష్టం. థర్స్డేలో క్లోజ్ అయి ఉండే మార్కెటింగ్ ఆఫీస్ నెంబర్స్ని కంపేర్ చేసి చూసాం. అక్కడికి ఇన్ఫార్మర్స్ని పంపాం. అమ్మా అలిషా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావురా? ఏమైందమ్మా? చెప్పు తల్లి. చెప్పమ్మా. బాబు, మన అలీషా. తనకేమైందమ్మా? నేను మార్కెట్కి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి అలీషా ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏమీ చెప్పడం లేదు నాన్న. అలీషా, 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 అమ్మా అలీషా, కళ్ళు తెరు అమ్మా, కళ్ళు తెరు. డాక్టర్ గారు, మా అలీషాకి ఏమైంది? అలీషాని ఎవరు వచ్చేసారమ్మా? మనం పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలమ్మా. సార్, సరస్వతి విహార్ క్లినిక్లో రేప్ చేసిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి అడ్మిట్ చేశారంట సార్. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కేసు నమోదు చేయలేదు సార్. సార్, ఆ పాప పేరు అలీషా. తననే రేప్ చేశారు. ఆ విషయం గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నాను. వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇష్టం లేదు. నేను చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు. వద్దు డాక్టర్ గారు, మేము పోలీసులు కంప్లైంట్ ఇవ్వం. నా మాట వినండి. మీకు దండం పెడుతున్నాను. ఒకవేళ ఈ విషయం అందరికీ తెలిస్తే రేపు మేము బయట తలెత్తుకుని తిరగలేవు. ఆ ఫ్యామిలీ ఎక్కడుంటుంది? సార్, నేను డీటెయిల్స్ ఏవి తెలుసుకోలేదు. కానీ సార్, పేపర్లో ఆ మొలెస్టేషన్ కేసు గురించి చూడగానే మీ దగ్గరకు వచ్చి ఇన్ఫార్మ్ చేసుంటే బాగుండేదేమో. ఎప్పుడు జరిగింది? 2 రోజుల క్రితం సార్. 2 రోజుల క్రితం అంటే గురువారం. వాడు పెద్ద క్రిమినల్లా ఉన్నాడు. వాడు వరుసపెట్టి క్రైమ్స్ చేస్తున్నాడు. కానీ వాడి గురించి మనకి ఇంతవరకు ఒక్క ఆధారం దొరకలేదు. శర్మ, ఈ క్లినిక్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకో. ఆ ఫ్యామిలీ అందులో క్యాప్చర్ అయి ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఏ ఏరియాలో ఉంటుంది, ఆ పాప రేపు ఎక్కడ జరిగిందో తెలుసుకో. మనం ఆ ఫ్యామిలీని కలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ ఫ్యామిలీ ద్వారా ఆ క్రిమినల్ని పట్టుకోవడానికి ఏదైనా లీడ్ దొరకవచ్చు. అలాగే సార్. అరే, నేను అమ్మకి చాలాసార్లు చెప్పాను పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంలో తప్పేం లేదని. కానీ ఆవిడ నా మాట వింటేగా. అరే, మీ అందరికీ మతిపోయిందా ఏమిటి? ఆ ఫోన్ ఇలా ఇవ్వు. చూడు గౌతమ్,
నువ్వు అలిషా గురించి ఏం కంగారు పడకు. కంగారు పడకుండా ఎలా ఉంటానమ్మా? ఇదేం చిన్న విషయం కాదు కదా. నేను పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదంటే ఈ విషయం అందరికీ తెలిస్తే మన అలిషా ఫ్యూచర్ నాశనం అయిపోతుంది. మనం మౌనంగానే భరించి తీరాలి. పసిది ఎంత బాధపడుతుందో నేను చూస్తూనే ఉన్నాను. మనమేమీ చేయలేం బాబు, మనమేమీ చేయలేము. సార్, మనకి కంప్లైంట్ రాంది ఈఎంఐ గురించే. క్లినిక్ చుట్టుపక్కల ఎంక్వైరీ చేశాం. ఈ పాప ఫ్యామిలీ ఎక్కడుందనేది తెలియలేదు. డమ్ డేటా స్టేటస్ ఏమిటి? ఎక్కువ ఉంది కదా సార్, టైం పడుతుంది. శర్మ, మనకి ఎక్కువ టైం లేదు. వచ్చే వారం మళ్ళీ గురువారం వస్తుంది. ఆ క్రిమినల్ మళ్ళీ ఏదో నేరం చేస్తాడు. మనం ఆ నేరం జరగకుండా చూడాలి. అదే ప్రయత్నంలో ఉన్నాం సార్. శర్మ, మనం చేసే ప్రయత్నం ఎవరు చూడరు, కానీ రిజల్ట్ చూస్తారు. ఈసారి మనం ఆ క్రిమినల్కి అవకాశం ఇవ్వకూడదు. మనం వీడిని ఎలాగైనా పట్టుకుని లోపలేయాలి. మేఘా, నువ్వింకా రెడీ కాలేదా? మేఘా, నువ్వు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే నువ్వు జరిగిందాన్ని మర్చిపోలేవు. అందుకని బ్యాగును సర్దుకుని యూనిఫామ్ వేసుకో, స్కూల్కి బయలుదేరు. అక్క, నీకు తెలుసా మన స్కూల్లో మామిడి చెట్టుకి చాలా మామిడికాయలు ఉన్నాయంట. మీకు మామిడికాయలు అంటే ఇష్టం కదా? పద, ఇద్దరు వెళ్ళి మామిడికాయలు కోసుకుందాం. అక్క రా, వెళ్దాం. అక్క, నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను. రాక వెళదాం, ప్లీజ్ 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 ప్లీజ్. సార్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు కదా? ఆ ఫ్యామిలీ గురించి తెలిసింది. ఆ పాప వాళ్ళ బాబాయ్ ఒక షోరూంలో సేల్స్ మ్యాన్. ఒక అతను వాళ్ళ గురించి చెప్పాడు. షోరూంకి వెళ్ళి వాళ్ళ ఇంటి అడ్రస్ తీసుకున్నాను. అలీషా ఇక్కడే ఉందా? సార్, నేను చెప్పాను కదా, మాకు ఈ పోలీస్ కేసులు ఏమీ వద్దు సార్. ఇలా చూడండి, మీ అమ్మాయికి జరిగింది చాలా సీరియస్ మ్యాటర్ అని మాకు తెలుసు. కానీ ఆ నేరస్తుడికి చేసిన నేరానికి తగిన దండన ఉండాలి కదా. మాకు మీ పరిస్థితి అర్థమైంది. నేను మీకు మాటిస్తున్నాను, ఈ మ్యాటర్ని మేము పబ్లిక్ చేయం. ప్లీజ్ మాకు సహకరించండి. కానీ మీరు అలీషాని గుచ్చి ఏదో ఒక ప్రశ్నలు వేస్తారు. దాంతో జరిగిందంతా గుర్తుకొచ్చి అది భయపడుతుంది సార్. చూడండి సార్, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. రియా, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. రియా, నన్ను పట్టుకో, ఆగండి. రియా, నన్ను పట్టుకో. రియా, నేను ఈ గురువారం మాత్రం రాలేను. అవును, ఈ గురువారం నాకు చాలా స్పెషల్. అదేమిటో నేను తర్వాత చెప్తాను. ఓకే, ఉంటాను. అరే గుప్తా, ఎప్పుడు థర్స్డే వచ్చినా పెద్దగా ఏదో జరగబోతున్నట్టు మనల్ని టార్చర్ పెడతారేంటినా? నాకు పని ఎక్కువై తలపడొచ్చేస్తోంది. ఆయన అస్తమానం సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాడు. నాకేమో ఇన్ని ఫోన్ నెంబర్లు చెక్ చేయమని చెప్పారు. మనల్ని ఎంత టార్చర్ చేస్తున్నందుకు వాడు కనుక నా చేతికి దొరికితే 100 రెట్లు టార్చర్ చేస్తాను. సార్, ఫైనల్గా డంప్ డేటాలో ఒక నెంబర్ దొరికింది. అది వీడిదై ఉండొచ్చు. మాకు దొరికిన నంబర్ పిల్లలు రేప్ జరిగిన ఆ 4 ఏరియాల్లో కామన్గా ఉంది. ఆ నెంబర్ ఫేక్ ఐడితో తీసుకున్నారు. అది ఇప్పుడు ఆఫ్లో ఉంది. మా పరిశోధనలో తెలిసిందేమిటంటే ఆ నంబర్ సంతనగర్లో యాక్టివ్గా ఉంది అని. మేము వెతికే ఆ క్రిమినల్ సంతనగర్లో ఉంటాడనిపిస్తోంది. మా టీం సంతనగర్ ఏరియాలో ఉంది. 50 మందికి పైగా పోలీసులు వివిధ ప్రదేశాల్లో ఉన్నారు. సంతనగర్లో వాడి కోసం కాపు కాశారు. మాకు మెసేజ్ గ్రూప్ ఉంది. కానీ 10 రోజుల పాటు ఆ ఏరియా మొత్తం మేము జల్లిడి పట్టాక కూడా మాకు ఎలాంటి క్లూ దొరకలేదు. శర్మ అధిక కానిస్టేబుల్స్ని ఇప్పుడు మనం టార్గెట్ చేయొద్దని చెప్పు. వాడే నిర్ధారణ అయ్యేంత వరకు ఒక కన్నేసి ఉంచమను. గురువారం వరకు వెయిట్ చేయాలి. వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఇంకో నేరం చేయడానికి ముందే పట్టుకోవాలి.
చూడండి. ప్రియా, అవును, మీరెవరు? తన నోట్లో ఉన్న గుడ్డ తీయండి. మీరు గ్యాస్ ఏజెన్సీ యూనిఫామ్ ఇంకా వైట్ షూస్ పోస్టర్ని సర్క్యులేట్ చేసినప్పుడు నాకు వెంటనే అనుమానం వచ్చింది. కానీ నేను అప్పుడు ష్యూర్గా లేను. ఆ తర్వాత వాడు నాతో వాణ్ణి వదలకూడదు సార్, వాణ్ణి అస్సలు వదలకూడదు. వెళ్ళి అలీషాని తీసుకురా. అరే ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏమిటి సార్ మీరు? అలీషాని తీసుకెళ్ళాలి, తనకి టెస్ట్ చేయాలి. సార్ నేను ఎంతో కష్టపడుతున్నాను. సాహిల్ని నా ఫ్రెండ్ అనుకున్నాను. ప్రియా, అవును, మీరెవరు? ప్రియా నేనెవరో తెలియలేదా? అరే ఆ రోజు నన్ను చూడడానికి వచ్చానుగా, మీ అమ్మగారే నన్ను ఇక్కడికి పంపారు. మీ అమ్మగారు ఇక్కడికి దగ్గరలో నువ్వు పనిచేస్తున్న షోరూమ్ గురువారం లీవ్. ఈ నేరాలన్నీ గురువారమే జరిగాయి. ముక్కు పసలారిన పసిపిల్లల దగ్గర అంత దారుణంగా ప్రవర్తిస్తావా? ఈ రోజు నాన్నతో చెప్తాను, నా బర్త్డే రోజున నీకోసం ఒక ఫ్రెండ్ని తెమ్మని. మనమంతా కలిసి ఆడుకుందాం, ఓకే? నీకొక ఫ్రాక్ కూడా కొనివ్వమంటాను, సరేనా? బామ్మేదమ్మా? నానమ్మ మార్కెట్కి వెళ్ళింది, సరేనా? నీకు కొత్త ఫ్రాక్ వేస్తానులే. నువ్వు అలీషాని చాలా కాలం నుంచి లేదు సార్, లేదు. మీరు నా కోసం తీవ్రంగా వెతుకుతూ ఉన్నారు. బయట ఏమీ చేయలేకపోయాను, అందుకనే ఇంట్లోనే. పాపం పసిపిల్లల్ని. మరి ఆ అమ్మాయిని తనని వాళ్ళింట్లోనే బంధించి పెట్టావు. లేదు సార్, లేదు. నేను తను ఏమీ చేయలేదు సార్. తను నా గర్ల్ ఫ్రెండ్ సార్. గర్ల్ ఫ్రెండ్? మరి ఆ అమ్మాయిని వాళ్ళింట్లోనే ఎందుకు బందీగా ఉంచావు? సార్ గర్ల్ ఫ్రెండ్ని ఆశ కోసమే ఉంచుకున్నాను. కానీ చైల్డ్ మొలస్టేషన్ అనే చెడ్డ అలవాటు వల్ల నా బుర్ర మొత్తం పాడైపోయింది. చిన్నపిల్లలు తప్ప నా కంటికి ఎవరూ కనపడలేదు. చిన్నపిల్లలు తప్ప నీకు ఇంకెవరూ దొరకలేదా? మరి నీ గర్ల్ ఫ్రెండ్ తను ఏమన్నా చిన్నపిల్ల? మరి తనెందుకు బంధించావు? సార్ తను నన్ను అనుమానించింది సార్. అప్పుడే అనుకున్నాను అంతా నార్మల్ అయ్యేదాకా తనని బంధించి ఉంచుదాం అనుకున్నాను సార్. తర్వాత తన కూడా. ఎంతమంది పిల్లల్ని ఈ విధంగా చేశావు? 3 సంవత్సరాల్లో కనీసం నెలలో 3 సార్లు అయినా నేను. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ టార్చర్కి వీడి పెట్టే అరుపులు నా క్యాబిన్ వరకు వినిపించాలి. మేము వాడికి కఠిన శిక్ష పడేలా చేసి తల్లిదండ్రులకి ఊరట కలిగించాం. కానీ ఆ బాధని వేదనని అనుభవించిన వాళ్ళు
దాని నుంచి బయటపడటం చాలా కష్టం. మేము ఢిల్లీ దాని చుట్టుపక్కల జరిగిన అన్సాల్వ్డ్ రేప్ కేసెస్ డిఎన్ఏని సాహిల్ డిఎన్ఏతో మ్యాచ్ చేశాం. దాని ద్వారా మాకు సాహిల్ 50 మందికి పైగా పిల్లల్ని రేప్ చేసినట్టు తెలిసింది. రేప్ చేయటమే కాదు, 5 హత్యలు కూడా చేశాడు. బయట ఉన్నా కూడా ఓ క్రిమినల్కి మీ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుందంటే, వాడు మీ ఇంటి బయట ఉన్నా కూడా మీ ఇంట్లోని సమాచారం అంతా వాడు తెలుసుకుంటూనే ఉంటాడు. వాడు పక్కనే ఉండి మీకు ఏదో ఒక హింట్ ఇస్తూనే ఉంటాడు. కానీ ఎవరికీ ఈ ఇంటి గురించి తెలియలేదు, ఎవరూ పట్టించుకోలేదు. అందుకే క్రైమ్ జరుగుతోంది. దారుణమైన విషయం ఏమిటంటే, సాహిల్ చేస్తున్న నేరాలు వాళ్ళ అమ్మకు కూడా తెలుసు. కానీ దాని గురించి ఆవిడ ఒక్క మాట కూడా చెప్పలేదు. దానికి పర్యవసానం ఏమిటంటే, చివరికి తన మనవరాలే వాడికి ఎరైంది. పెడదారి పట్టిన వారి బుద్ధిని సక్రమంగా చేయటం చాలా కష్టం కావచ్చు. అది విషంలా మారి ఒళ్ళంతా పాకుతుంది. చివరికి ప్రాణం పోవటమో లేదంటే అంగచేతనకో దారి తీయొచ్చు. పరిస్థితిని అంతవరకు రానివ్వకుండా జాగ్రత్త పడాలి. నేను ఇన్స్పెక్టర్ ఆదిల్ ఖాన్ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మరొక కొత్త కేసుతో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ దస్తక్. చూస్తూ ఉండటమే కాదు, అప్రమత్తంగా ఉండాలి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.